ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుకాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అప్పుడు ఆ పద్ముని యొక్క సూక్ష్మ జీవునితో కూడి పద్ముని రాజధానికి ప్రవేశించారు ఆ రమణీమణులు ఇరువురు కూడా. వాయుకణము గనక తామరలో ప్రవేశించినట్లుగానే, సూర్యకాంతి పద్మమునందు పడినట్లుగానే, ఈ సుగంధము గాలిలో కలిగినట్లుగా వారు క్షణములో లీల యొక్క అంతఃపుర మండపాన్ని ప్రవేశించారు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియచేయగా, అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నాడు, బ్రహ్మన్ ప్రాప్త యదా కథమసౌ శవస్య నికటం గృహం కథం తేన పరిజ్ఞాతో మార్గోమృత శరీరిణ. శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, ఓ బ్రహ్మజ్ఞ, అంటే బ్రహ్మతత్వాన్ని గురించి విశదముగా తెలిసినటువంటి వాడవు, విధురాజుని యొక్క జీవ చైతన్యము ఏ విధంగా ఏ మార్గాన్ని గ్రహించగలిగి శవమున్నటువంటి గృహాన్ని ప్రవేశించగలిగిందో దానిని తెలియజెప్పండి అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, తస్య స్వవాసనాంతస్థ శవస్య కిల రాఘవ తత్సర్వం హృద్గతం కస్మాన్ నాసౌ ప్రాప్నోతి తద్గృహం. ఓ రాఘవ, విదూరథ జీవ చైతన్యం యొక్క హృదయమున మరి వాసనాబలము ఉంది. ఆ వాసనా బలము వలన పద్ముని శరీరమే తన యొక్క తాను అనేటువంటి అహంకారము కూడా అందులో ఈమిడి ఉన్నది. అందువలన అది దారిని తెలుసుకోగలిగింది. కలిగి భ్రాంతి మాత్రం అసంఖ్యేయం జగజ్జీవ కణోదరే వటధాన తరుమివా స్థితం కోవాన పశ్యతి తదా స్వవాహనాంతస్తమభీష్టం పరిపశ్యతి జీవో జాతి శతాఢ్యోపి భ్రమే పరిగతోపి సన్. వరి బీజము గనక తన యందు సూక్ష్మ రూపమును ఉన్నటువంటి వృక్షానికి తగినటువంటి సమయము కారణాలు లభించిన తర్వాత ఆ యొక్క వటబీజము అంటే మర్రి చెట్టు తన యొక్క సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి వృక్షానికి తగినటువంటి సమయము కారణాలు వచ్చిన తర్వాత పరిపూర్ణమైనటువంటి వృద్ధి చెందినటువంటి స్థితిలో, ఆ స్థితిలో మనం చూడగలిగినట్లుగానే జీవ చైతన్యం కూడా తన హృదయమున ఉన్నటువంటి వాసనల యొక్క ఉద్బోధకాలు అనేటువంటివి లభించినప్పుడు పరిపుష్టము అనేటువంటిది కనబడుతుంది. అయితే వినష్టము కాని బీజము తన యందున్నటువంటి అంకురాన్ని గ్రహింపలేదు. అలా అంకురాన్ని గ్రహించగలిగినట్లుగానే చిత్స్వరూపుడైన జీవుడు కూడా తన యందు సంస్కార రూపమున ఉన్న ముల్లోకాలను కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ముల్లోకాలు అన్నప్పుడు మనం 3 గుణాలతో కూడినటువంటిదే ముల్లోకాలు అనే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఈ యొక్క విషయాన్ని గురించి చర్చించుకునేటప్పుడు 3 లోకాలు అన్నప్పుడు సత్వరజస్తమో గుణాలను గురించి ప్రస్తావించినప్పుడు ముల్లోకాలను కూడా ఆ గుణ సంబంధమైనటువంటి విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు. అంతేకాదు మనుష్యుడు మరి ఒక తాను ఉన్నటువంటి ధనరాశుల్ని భావనా బలం చేతనే గాంచినట్లుగానే ఏ విధంగా తను ఉంచినటువంటి ధనరాశులు మరి తను ఎప్పుడు చూడాలనుకున్నా కూడా తన యొక్క భావం చేత గ్రహించినట్లుగానే ఈ జీవుడు కూడా 100 కోట్ల మరి 100 కొలది జన్మలు గడిచినప్పటికీ కూడా భ్రమయందు పడుచూ ఉన్న పూర్వవాసనల యందు తన యొక్క అభిష్టాన్ని తెలుసుకుంటూనే ఉన్నాడు. వాడు అటువంటి తన పూర్వపు కోరికలను తన యొక్క వాసనానుగతమైనటువంటి కోరికలను చూస్తూనే ఉన్నాడు. ఇది ఏ భ్రాంతి. అయితే ఇదంతా భ్రాంతి అయినప్పటికీ కూడా అతనికి సత్యంలాగానే అగపడుతూ ఉంటుంది అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు, భగవన్ పిండదానాది వాసనారహితాకృతి కీ దృక్ సంపద్యతే జీవ పిండో యస్మై నధీయతే. అప్పుడు ఓ భగవానుడా, ఈ పిండ ప్రధానము అనర్పబడిన తర్వాత కూడా జీవుడికి అట్టి వాసన ఉండదు కదా.
ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత పిండ ప్రదానాలు చేస్తారు. ఆ చేసినప్పుడు జీవునికి తన యొక్క శరీర సంబంధమైనటువంటి గురుతు వాసన అనేది ఉండదు కదా. మరి అతనికి ఎట్లా మళ్ళీ కూడా శరీరము ఎలా వస్తుంది, దానిని గురించి తెలియజేయండి అనగా అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఇలా అంటూ ఉన్నారు. పిండోదహాదీయతే మావా పిండో దత్తో మమేతి చేత్ వాసనా హృది సంరూఢ తత్పిండ ఫలభంగర. పిండము వేయబడినప్పటికీ వేయబడకపోయినప్పటికీ కూడా మరి వేయబడిన అని మృతుడు వేయబడింది అని మృతుడు తలిస్తే అది పిండ ప్రధాన ఫలం లభిస్తూ ఉంటుంది. చిత్తము ఏ రూపాన ఉంటుందో జీవుడు కూడా అదే రూపాన్ని దాలుస్తాడు అని విద్వాంసులు గ్రహించి ఉన్నారు. ఈ నియమము మృతుల పట్ల జీవితుల పట్ల కూడా వర్తిల్లుతుంది. ఎలాగంటే పిండం పొందనివాడు పిండాన్ని పొందాను అని భావిస్తే అతనికి పిండ ఫలం దక్కుతుంది. అలాగే పిండాన్ని పొందినవాడు పిండాన్ని పొందలేదు, నేను పిండాన్ని బడయలేదు అని గనక వాడు ఎంచుకుంటే అటువంటి భావనకు లోనైతే అతనికి వారి యొక్క మరి మనుజులు బంధువులు వారికి పిండం వేసినా కూడా అతనికి పిండ ప్రధాన ఫలము అనేటువంటిది లభించదు. యదా భావనమయతేషాం పదార్థానాం హి సత్యత భావన చ పదార్థేభ్య కారణేభ్య ఉదేతి. అంటే భావనా బలం వల్లనే ఈ పదార్థాల యొక్క సత్యత్వము అనేది అనుభవించబడుతుంది ఇక్కడ. కాబట్టి ఈ భావన కూడా కారణాలైనటువంటి పదార్థాల నుండియే కలుగుచూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఎలాగంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటది, గరుడోపాసకులు గరుత్మంతుని యొక్క మంత్రాన్ని ఉపాసించేటువంటి వారి భావనా బలము వల్ల అంటే నేను గరుత్మంతుని యొక్క మంత్రోపాసన అనేది చేస్తూ ఉన్నాను అంటే నాకు ఎటువంటి విషము ఎక్కదు అని వారు దృఢంగా భావించినప్పుడు వారికి విషం కూడా అమృతమైనట్లుగానే అసత్య పదార్థాలు భావనా బలము చేత మాత్రమే సత్యములవుతూ ఉన్నవి. అసలు వాటి యందు సత్త లేదు. సత్త ఉన్నట్లు ఎప్పుడైతే వాడు అనుసరిస్తూ అనుగమిస్తూ నమ్ముతూ ఉన్నాడో అప్పుడు ఆ యొక్క అసత్య పదార్థాలు కూడా సత్యముగానే అవుతున్నాయి. దేని వలన? భావనా బలం వలన అని చెబుతూ, కారణేన వినోదేతి న కదాచన కస్యచిత్ న దృష్టం న శృతం కించిత్ స్వయం త్వేకో దయాధృతే. కారణము లేకుండా ఎవ్వరికీ ఎట్టి భావము కూడా ఉదయించదు. నిశ్చయము దృఢమనర్చుకో అంటే ఏ విధంగా కారణం ఉంటేనే ఎవరికైనా ఏదైనా భావం ఉదయిస్తుంది, లేకపోతే ఉదయించదు. అంటే ఈ అసత్య పదార్థాలన్నీ కూడా సత్యము అనే సత్యమగు బ్రహ్మమునే. అంటే ఇప్పుడు మనం అసత్యమని చెప్పుకున్న అవన్నీ కూడా ఎక్కడి పదార్థాలు? బ్రహ్మమునందు అధ్యారోపితమైనటువంటి పదార్థాలే కానీ మరొకటి కాదు అని గ్రహించుము అని శ్రీరామునితో ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కారణేన వినా కార్యమా మహాప్రళయం క్వచిత్ న దృష్టం న శృతం కించిత్ స్వయం త్వేకో దయావృతే. ఏ విధంగా బ్రహ్మము ఒక్కటే నిత్య ప్రకాశ వస్తువు, దీనికి వేరే కారణం ఉన్నదా? లేదు. మహాప్రళయం వరకు కూడా ఈ జగత్తున జరిగే ఏ ఒక్క కార్యమైనా కారణం లేకుండా జరగడం అనేది ఎవ్వరూ చూచి ఉండలేదు, సరికదా ఎవ్వరూ విని ఉండలేదు కూడా. అంటే విశుద్ధమైనటువంటి చైతన్యమే వాసనా రూపంలో ఎప్పుడైతే ప్రభవిస్తుందో అప్పుడు కార్యకారణ భావాన్ని దాల్చుతుంది. ఆ దాల్చినప్పుడు జగత్ రూపంలో ప్రకాశిస్తుంది అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నాడు ఏమని, ధర్మో నాస్తి మేమైత్యేవ యః ప్రేతో వాసనాన్వితః తస్య చేత్ సుహృదా భూరి ధర్మః కృత్వా సమర్పితః తత్తద్ధాత్ర సకిం ధర్మో నష్టః స్యాదుత వానవ సత్యార్థ వాప్య సత్యార్థ భావన కిం ఫలాదిక. అంటే నాకు ధర్మము లేదు అని తలచేటువంటి అంటే ఏ విధంగా పిండ ప్రాధానాదుల నుండి కలిగినటువంటి ధర్మము నాకు లేదు అని ఎవరైతే తలుస్తారో అంటే ఎవరు? మృత వ్యక్తి, చచ్చిపోయినటువంటి వ్యక్తిని ఉద్దేశించి చెప్పడం. అతని యొక్క బంధువులు లెక్కకు మీరినటువంటి ధర్మ కార్యాలు ఆచరించినప్పటికీ కూడా ఆ ధర్మము ఆ జీవుని పట్ల ఫలప్రదం అవుతుందా కాదా? ఏ విధంగా అంటే
ఒకవేళ నాస్తికుడై ఉండవచ్చు. నాకు పిండ ప్రధానాల సంబంధమైనటువంటి ధర్మము నాకు కలిగలేదు అని తలిచినటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వాని బంధువులు, కుటుంబ సభ్యులు వానికి పిండ ప్రధానాలు బొల్లెక్కకు మించి వదిలారు. ఆ ధర్మ కార్యాలు వాళ్ళు ఆచరించినప్పటికీ కూడా ఆ ధర్మము ఈ జీవుని పట్ల ఫలప్రదం అవుతుందా కాదా? ఎందుకు? వాని యొక్క భావనా బలంలో అటువంటి ధర్మాలేమి వర్తించవని వాడు నిశ్చయించుకున్నాడు కదా అనేని. మరి బంధువులు చేసేటువంటిది సత్యమేనా? అతడు చింతించేటువంటిది అసత్యము. మరి ఏది సత్యము, ఏది అసత్యము? ఒకవేళ బంధువులు చేసినది వానికి ఫలప్రదం అవుతుందా? వీటిలో దేని బలం ఎక్కువగా ఉంటుంది అని అడిగాడు. అడిగినప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా అంటూ ఉన్నారు. దేశకాల క్రియాదవ్య సంపత్యోదేతి భావన ఎత్రైవాభ్యుదిత సాస్యాత్ వత్సదయ సాస్యాత్ సద్వయోరధికో జయి ధర్మధాతు ప్రవృత్త చేద్వాసన తత్తయా క్రమాత్ ఆపూర్వతే ప్రేతమతిర్న చేత్ ప్రేతరియా శుభ. ఏ విధంగా అంటే శ్రీ వశిష్ఠదేవులు చెప్తూ ఉన్నారు, శాస్త్ర విహితములైనటువంటి స్థలాలయందు, కాలాలయందు తత్సంబంధమైన అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి క్రియలు ఏవి? శ్రాద్ధాదులు మొదలైన. అంటే ఈ శ్రాద్ధాదులు అనేది మృతులకే కదా చేసేది. అలాగే ఈ శ్రాద్ధాదులు అంటే ఈ క్రియాద్రవ్య సంపత్తులతో, ఈ క్రియ అంటే ఏ విధంగా దర్భలు, మరి తెలలు అంటే నువ్వులు, వీటితో చేసేటువంటి కార్యాలన్నీ కూడా బంధువుల చేత ఆచరింపబడిన ధర్మవాసనయే ప్రేతవాసన కంటే బలవత్తరం. ఏ విధంగా అంటే ప్రేతవాసన శాస్త్ర ప్రమాణితం కాదు. అంటే ప్రేతం చనిపోయిన వాడు శాస్త్ర ప్రమాణ ప్రకారం వాడు భావించట్ల. అందుకు కాబట్టి బంధువులు చేసినటువంటి తిల, జల, మరి దర్భలు ఇటువంటి శాస్త్రానుసారం చేసేటువంటి, శాస్త్రాలలో చెప్పబడినటువంటి క్రియలు, శ్రాద్ధాదులు ఎప్పుడైతే శాస్త్రానుసారంగా ఎవరైతే వదిలారో అటువంటి విషయమే బలంగా ఉంటుంది. ఎందుకు అంటే అది శాస్త్ర అనుసారం కాబట్టి. అదే ప్రేతవాసన అయితే శాస్త్ర ప్రమాణితం, శాస్త్రం చేత నిరూపించబడలేదు కాబట్టి లౌకిక సిద్ధము అంటే భౌతికంగా చేయబడిందే సిద్ధిస్తుంది. ప్రేతము వేద విద్వేషియగు నాస్తికుడు కాకపోతే, అంటే ఒకవేళ వేదాన్ని ద్వేషించేటువంటి నాస్తికుడు గనక వాడు కాకపోతే చనిపోయినటువంటి ప్రేతం అతని యొక్క వాసన ధర్మవాసన వలన జయింపబడుచు ఉన్నది. ఏ విధంగా? ఏ ధర్మ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నవో దాని ద్వారా జయించబడుతుంది అతని యొక్క వాసన. ఈ విధంగా ఈ రెండింటిలో అధిక బలము అయినటువంటిదే జయాన్ని పొందుతుంది. అందువలన మిక్కిలిగా ప్రయత్నించి శుభాన్నే నేర్చుకోవాలి అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఏ విధంగా అడిగాడు, ఓ బ్రహ్మజ్ఞ, దేశకాలాదులను అనుసరించి ఒకవేళ వాసన ఉదయించింది. అలా ఉదయించినప్పుడు సృష్టి ఎక్కడి నుండి వచ్చింది? కల్పాది యందైతే దేశకాలాలు లేవా? కల్పం ప్రారంభంలో అయితే లేదా? ప్రథమ సృష్టికి కారణమైనటువంటి వాసన ఎక్కడి నుండి వచ్చింది? కారణే సముదేతీదం తైస్తదా సహకారిభి సహకారి కారణానామ భావే వాసనా కుతః. అదే దృశ్య సమూహాలు కూడా వాసనల కార్యమే అయినప్పటికీ ఇదే ప్రశ్న కలుగుచూ ఉన్నది. అంటే దేశాల, కాలాదులు మొదలైన సహకారి కారణాలు లేకపోయినా కూడా ఈ వాసనలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా చెప్పారు. ఏవమేతన్మహాబాహో సత్యాత్మన్న కదాచన మహాప్రళయ సర్గాదౌ దేశకాలౌ నకౌచన ఏతచ్ఛాగ్రే యుక్తి సతై కథయిష్యామ ఏవతే ఏతదర్థం ప్రయత్నోయం వర్తమాన కథాం శృణు. శ్రీ వశిష్ఠదేవులు ఏమంటున్నారు? ఓ మహాబాహు, నీవు చెప్పిందంతా నిజమే. సృష్టి ప్రారంభంలో అయితే దేశకాలాలు ఏవీ లేకుండా ఉన్నవి. అయితే కారణం లేకపోయిన కారణం చేత దృశ్య పదార్థాలకు ఆనాడు ఉత్పత్తి లేదు. కారణం ఎప్పుడు ఉంటుందో కార్యం ఉంటుంది. అంటే అక్కడ కారణం అభావం చేత, కారణమే లేని కారణం చేత దృశ్య పదార్థాలకి అక్కడ మరి ఉత్పన్నమే లేదు. ఉత్పత్తి లేని వాటికి వినాశమే ఎట్లా సంభవిస్తుంది? సాధ్యం కాదు కదా.
అందువలన ఇదంతా కూడా చిదాకారమైనటువంటి పరబ్రహ్మమే, వేరొకటి ఉన్నదా? లేనే లేదు. ఈ విషయం నీకు చాలా యుక్తులను అనుసరించి మరీ నేను నీకు తెలియజేశాను. ఈ విషయాన్ని తెలియజెప్పడానికే నేను ఇంకా కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అని చెబుతూ, ప్రకృతాన్ని గురించి విను అని చెబుతూ, ఏవం దదృశతు ప్రాప్తే మందిరం సుందరోదరం కీర్ణం పుష్పోపహారేణ వసంతామివ శీతలం. ఏ విధంగా అన్నప్పుడు జ్ఞప్తిదేవి, లీలాదేవి వీళ్ళంతా కూడా నలుదిక్కులు కూడా పూలతో కప్పబడిన వసంతకాలంలాగా మనోహరంగా శీతలమైనటువంటి ఆ పద్మ యొక్క భవనాన్ని ప్రవేశించినట్లుగా చూచారు. రాజకార్యాలను విడిచారు. పురజనులు అటు అక్కడున్నారు. ఈ విధంగా మరి ఆ ప్రదీప కాంతి అనేది తగ్గిపోవడం వలన తెల్ల గోడలు కూడా నల్లగా కనపడుతూ ఉన్నాయి. పనుండిన వారంతా సమయానికి గుర్రు పెడుతూ ఉన్నారు. ఆ భవనము ఇంద్రుని యొక్క వైజయంతమును కూడా ఓడిస్తూ బయట నుండి లోపల వెన్నెల పడిన చోటైతే భగవంతుని నాభి కమలాలలాగే శోభిల్లుతూ ఉన్నాయి. చంద్రునిలాగా మనోహరమైన ప్రాసాదాన్ని మూగలాగా నిశ్శబ్దంగా ఉన్నది అని శ్రీ వశిష్ఠదేవులు ఇంకా చెప్తూ ఉన్నారు. తతో దదృశ్యతుస్తత్ర శవశయ్యైక పార్శ్వగాం లీలాం విదూరదస్యాగ్రే మృతాం తే ప్రథమాగతాం. ఇంకా శ్రీ వశిష్ఠదేవులు ఏమని చెబుతున్నారు రామ, ఆ తర్వాత సరస్వతీదేవి లీలాదేవి వీరిద్దరూ కూడా విదూరదుని కంటే ముందుగానే మరణించి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చి చూసినప్పుడు అక్కడ ముందు లీల అంటే పద్ముని యొక్క భార్య ఏ విధంగా ఆ శవం ప్రక్కన కూర్చొని ఉన్నది. ఆ లీల యొక్క వేషం, నడవడి, శరీరము, వాసనలు, ఆకారము, రూపము, అవయవ స్పందనము, కట్టుబట్టలు, నగలు ఇవన్నీ కూడా మునుపటిలాగానే ఉన్నాయి. కానీ భేదమేమంటే ఆమె విదురదుని ఇంటిని విడిచి ఇక్కడ ఉన్నది. ఆమె చక్కని చామరాన్ని కొని వీస్తూ ఉన్నది. ఒక ఆయనకు విసురుతూ ఉన్నది గాలి కోసం. చంద్రోదయమున ఆకాశము అలంకరింపబడినట్లుగానే ఆమె ఉనికి వలన ఆ మందిరం అంతా శోభిస్తూ ఉన్నది. ఆమె ఎడమ చేతి యందు ముఖం పెట్టుకొని తల ఉంచుకొని మాట్లాడకుండా ఉన్నది. ఆమె తన భర్త ముఖాన్ని కోరికతో చూస్తూ ఉన్నది. ఆమె ముఖమండలము ఒకంత మరి వాడిపోయి ఉండడం వలన కాంతి దక్కినటువంటి చంద్రునితో కూడిన రాత్రిలాగానే తోస్తూ ఉన్నది. అప్పుడు ప్రబుద్ధలీల సరస్వతీదేవి ఆమెను చూశారు. కానీ ఆమె వారిని సత్య సంకల్ప కాకపోవడం వలన చూడలేకపోయింది అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, ఏమని? తస్మిన్ ప్రదేశే సారపూర్వ లీలా సంస్థాప్య దేహకం ధ్యానేన జ్ఞప్తి సహిత గత భూదితి వర్ణితం కిమిదానీం సలీలాయ దేహస్తత్ర సవర్ణితః కిం సంపన్నః క్వావా యాత ఇతి మే కదయ్య ప్రభో. ఏమంటున్నాడు శ్రీరామచంద్రుడు? ప్రభు, ఆ పూర్వలీల ఇక్కడ తన శరీరము నుండి ధ్యాన బలము అంటే విదూరదిన భవనమునికి వెళ్ళింది అని చెప్పి ఉన్నారు కదా. ఇప్పుడు లీల యొక్క శరీరాన్ని గురించి ఏమీ చెప్పలేదే. ఆ దేహం ఏమైంది? ఎచ్చటికి వెళ్ళింది? దాన్ని చెప్పండి అనగా అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఏమంటున్నారు? లీల యొక్క శరీరము సత్యమైనది కదా, అది ఎచ్చట ఉన్నది అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ శరీరము మరుభూమి అందల జలములాగానే భ్రాంతి మాత్రమే. ఎండమావి నీరు ఏ విధంగా లేకుండా ఉంటుందో ఆ శరీరం కూడా అటువంటి భ్రాంతి కేవలం అని. ఆత్మైవేదం జగత్ సర్వం కుతో దేహాది కల్పన బ్రహ్మైవానంద రూపం సద్యత్ పశ్యతి తదేవ చేత్. ఈ జగత్తంతా కూడా ఆత్మయే, ఆత్మమయమే. ఇందులో దేహము మొదలైన కల్పనలకు అసలు తావెక్కడా లేదు. నీవు చూసేదంతా కూడా ఆనంద రూపమైనటువంటి చిన్మయ బ్రహ్మమే. యదైవ బోధే లీలాసౌ పరిణామామితాక్రమాత్ పరే తదైవ తస్మాత్ తద్ధీమవద్గలితం వపుః. లీల యొక్క జ్ఞానము వృద్ధి పొందిన కొద్దీ ఆమె శరీరము మంచులాగా కరిగిపోయింది. ఇప్పుడు ఆమె ఆతివాహిక దేహాన్ని ధరించి ఉన్నది. ఆ దేహంలో చూడవలసినవన్నీ కూడా పూర్వము భూమి మొదలైనటువంటి పేర్లతో ఆది భౌతిక రూపములో చూసింది. ఇప్పుడు ఆమెకి అటువంటి పూర్వపు భ్రాంతి ఆమెకు లేదు.
వాస్తవానికి ఆది భౌతికము అనేటువంటిది ఉన్నదా అంటే అసలు ఆది భౌతికమే అనేదే లేదు. శబ్దము అర్థాలు అనేటువంటివి మనం వచించేటప్పుడు ఆ వచనం యొక్క శబ్దము దాని యొక్క అర్థాన్ని గురించి విచారించి చూస్తే రెండు సత్యాలు కావు. ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే కుందేటు కొమ్ములాగా అలీకాలే. కుందేటు కొమ్ము అనే పదం ఉన్నది, కానీ వస్తుతత్వంలో చూసినప్పుడు కుందేటి కొమ్ము ఉంటుందా? అబద్ధపు విషయము. కానీ శబ్దమైతే అలాగే ఉంటుంది. అలాగే పుంసో హరిణకోస్మీతి స్వప్నే యస్యోదితామతి సా కిమన్విష్యతి మృగం స్వముగత్వ పరీక్షయే. ఏ విధంగా స్వప్నమున నేను లేడిని అని తలచాడు ఒకడు. తలచి ఈ విషయాన్ని పరీక్షించడం కోసం లేడిని వెతుక్కుంటాడా? వెతుక్కోడు. తాను లేడి అనుకుంటాడు, లేడిలాగా బ్రతికేస్తాడు. అంటే వాడు వెతకడు, తాను లేడియే అనేటువంటి భ్రాంతి ఎందు పడి ఉంటాడు. అదే భావము అని చెబుతూ, రజ్జుమున సర్పభ్రమ తొలగిపోయిందనుకో, అప్పుడు భ్రాంతి దూరం అయిపోతుంది, సత్యము తెలుస్తుంది. ఏ విధంగా? తాటి ఎందు పాము ఉందనుకుంటాం, తర్వాత వెలుతురులో చూస్తాం, అక్కడ పాము లేదు. అప్పుడు మనకి ఆ తాటిలో పాము అనేటువంటి భ్రమ ఉన్నదా? లేదు. లేనప్పుడు మనకి సత్యమైనటువంటి తాడే కనపడుతుంది. అది తెలిసేదాకా తెలిసినట్లుగానే ఈ భ్రాంతి చెందేటువంటి భ్రమ తొలగిపోతే తప్ప సత్యమైనటువంటి జ్ఞానం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటే ఉంటుంది, జ్ఞానమా భ్రాంతి. భ్రాంతి ఉంటే జ్ఞానము శూన్యము. జ్ఞానము అరుదించినప్పుడు భ్రాంతి నశిస్తుంది. భ్రాంతి నశించినప్పుడే జ్ఞానానికి స్థానము అని చెబుతూ, అయితే ఏ విధంగా అంటే జనులు భూమి చక్రంలా తిరుగుతుంది అనుకుంటుంటారు. ఏ విధంగా? రంగుల రాట్నం ఎక్కారు, ఆ రంగుల రాట్నం గిరగిరా తిరుగుతుంది. వాళ్ళు రంగుల రాట్నంలోకి రంగుల రాట్నం తిరగడం వల్ల వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, కానీ వాళ్ళకేమనిపిస్తుంది? భూమి అంతా తిరుగుతుంది అనిపిస్తుంది. అలాగే అజ్ఞానంతో నిండినటువంటి వాళ్ళు లేకనే స్వప్నాన్ని పోలినటువంటి ఈ సృష్టిని సత్యముగా అనుభవిస్తూ ఉన్నారు. అసత్యమైనటువంటి సృష్టిని సత్యమైనదిగా అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పగా శ్రీరాముడు ఈ విధంగా అంటున్నాడు, బ్రహ్మన్లోకై పురస్తస్య గచ్చతో యోగినో నిజం ఆతివాహికతం దేహ కీదృశోయం విలోక్యతే. ఏమంటున్నాడు శ్రీరాముడు? ఓ బ్రహ్మజ్ఞ, ఆత్మప్రాప్తిని పొందిన యోగి దేహము ఆతివాహిక భావం పొందుతుంది, ఆది భౌతిక భావాన్ని వీడుతుంది. ఆతివాహిక దేహము కన్నులకు అగపడదని, నాశరహితమైనదని చెప్పున్నారు కదా. ఏమని చెప్పారు? ఆత్మప్రాప్తిని పొందిన యోగులు ఎవరైతే శరీరాన్ని వదిలినా ఉండినా అయినప్పటికీ కానీ వారి యొక్క జ్ఞాన మార్గంలో వాడు ఆత్మను పొందాడు. ఆ పొందినటువంటి వాని యొక్క దేహము ఏ విధంగా ఉంటుంది? సూక్ష్మమయమై ఉంటుంది. అది భావమునందు ఉంటుంది, ఆతివాహిక భావమునందు ఉంటుంది. అంటే ఇదంతా భౌతికమైనదంతా అబద్ధంగా భావిస్తాడు వాడు. ఆది భౌతిక దేహం వీడతాడు అంటే ఇది అసత్యం కాబట్టి దాన్ని వదిలేశాడు. ఏ విధంగా? భావన ప్రకారం. ఆతివాహిక దేహం కన్నులకు కనపడదని, ఏ విధంగా? సూక్ష్మదేహం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి నేత్రాలకు కనబడదు. అయితే అది నాశం లేనిదని తెలియజేస్తున్నారు కదా. అయితే దీనిని జనుడు ఎట్లా చూస్తారు? ఇది మరి ముక్తి పొందేటువంటి సమయమును కూడా ఇది ఉంటుందా అని అడిగాడు. అడిగినప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా చెప్పారు, దేహాంతర ప్రాప్తి పూర్వదేహం వినాశదా ఆతివాహిక దేహేస్మిన్ స్వప్నేష్వివ వినస్వరి. ఏ విధంగా అంటే శ్రీ వశిష్ఠదేవులు అంటున్నారు, స్వప్నములో పూర్వదేహాన్ని పరిత్యజించకుండానే దేహాంతర ప్రాప్తి కలుగునట్లుగానే యోగులకు కూడా ఈ ఆతివాహిక దేహమునందే దేహాంతర ప్రాప్తి కల్పన కలుగుతూ ఉన్నది. ఏ విధంగా అంటే స్వప్నాన్ని అనుభవిస్తూ ఉన్నాం. స్వప్నాన్ని ఎట్లా అనుభవిస్తున్నాం? జాగ్రత్తలో ఉన్నటువంటి శరీరంలో ఉండం, ఇంకొక శరీరాన్ని ధరించి ఇంకా కొంతమందితో తెలిసిన వారో తెలియని వారో అనేక వస్తు సముదాయాలు వస్తువు లేకుండానో సాహసం చేసినట్లుగానో తను ఛిద్రమైనట్లుగానో మరణించినట్లుగానో అటువంటి అనుభవాలు పొందుతూ ఉన్నాం. ఇవన్నీ దేంతో పొందుతున్నాం? మన పాత శరీరం అంటే పూర్వదేహం త్యజించలా,
ఆ దేహం ఉన్నది, ఆ దేహం మంచం మీద పడేస్తేనే లేదా పడుకుంటేనే, ఆ పడుకోవడంలో నిద్ర వస్తేనే నిద్రలో కల వస్తుంది. ఆ కలలో జరిగేటువంటి అనుభవంలో తన యొక్క పూర్వ శరీరం వదలకుండానే తను ఆ కలలో గాంచినటువంటి శరీరంతో అనుభవించినట్లుగానే అదేవిధంగా దేహాంతర ప్రాప్తి కలిగినట్లు, అంటే యోగులకి శరీరం ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా దేహానికి అంతరమైనటువంటి ప్రాప్తి, ఆత్మప్రాప్తి అనేటువంటిది యోగులకి కలుగుతుంది. ఆ కలగడం వల్ల వాళ్ళకేమనిపిస్తుంది, అప్పుడు ఈ స్థూలమైనటువంటి దృశ్యమాన ప్రపంచము, ఈ శరీరాదులు అన్నీ కూడా అబద్ధ స్వరూపాలు, లేకనే ఉన్నట్లుగా భ్రాంతి కల్పిస్తున్నవి అని భ్రాంతి ఎప్పుడైతే వాడు తీసివేసుకున్నాడో, ఈ యొక్క ఆతివాహక దేహమునందే వాడికి దేహాంతర ప్రాప్తి, దేహము లేకుండానే దేహాంతర్గతంగా ఉన్నటువంటి సర్వము నిండినటువంటి ఆత్మసత్తా అనేటువంటిది వానికి కలుగుతుంది. అటువంటి కల్పన వానికి జరుగుతుంది అని చెబుతూ, అంతేకాదు యదా యథాతపే హిమకనః శరద్వ్యోమ్ని శితోంబుధ దృశ్యమానో పృథ్యస్యత్వామిత్యేవం యోగి దేహకః. ఎండయందు ముంచుబొట్టు ఉంటుందా, కనబడిన వెంటనే ఇంకిపోతుంది. అలాగే శరత్కాలమునందు ఆకాశంలో కనబడేటువంటి మేఘాలు ఉంటాయా, అవి వర్షించవు, దట్టంగా ఉండవు, కాబట్టి అలా కనబడినా ఇలా లీనమైపోతాయి. అయినట్లుగానే క్షణికంగా కనబడి లేకుండా పోయినట్లుగానే ఈ కనబడని వాటిల్లో చేరిన ఎట్లుగానే యోగి యొక్క శరీరం కూడా అదృశ్య వస్తువే అయి ఉంటుంది. ఏ విధంగా వాని యొక్క అతి సూక్ష్మత వలన, జ్ఞానం వలన ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరాన్ని వాడు ఎప్పుడూ అబద్ధంగానే భావించినప్పుడు వాడి భావన సదృశమైనటువంటి వాని యొక్క ప్రయత్నము సాధనా క్రమంతో వచ్చినటువంటి ఆ ఏ సూక్ష్మదేహం అయితే ఉంటుందో ఆ అదృశ్య వస్తువే అయి ఉంటాడు వాడు. అంటే దీని యందు మరి భావన కానీ ఆలోచన కానీ దీని యొక్క మంచి చెడులు కానీ ఏమీ కూడా జాగరూకతతో కూడుకొని దృశ్య సంబంధమైనటువంటి విషయంగా వాడు మరిచి ఉండడు అని చెబుతూ, ద్రాగిత్యే వాధవ కశ్చిద్యోగి దేహోపలక్ష్యతే యోగిభిశ్చ పురోవేగాత్ ప్రోఢీన యవకే కహకహ. వెంటనే అదృశ్యమైపోగాక అనేటువంటి సంకల్ప బలం గనక కొంతమంది యోగుల శరీరానికి వచ్చినప్పుడు ఆకాశమును ఎగురుచూ ఉన్న పక్షిలాగానే శీఘ్రంగా అదృశ్యమైపోతారు. అట్లా ఆ ప్రక్కనే ఉన్నటువంటి యోగులకు కూడా కనపడరు. ఎందుకు అంటే వారి యొక్క సంకల్ప బలం అంత దృఢమై ఉన్నది. ఆ దృఢం కావటానికి వాని యొక్క సాధనా భాగ్యవశము. ఈ విధంగా ఇంకా ఇతరుల మాట ఏమిటి అంటే చెప్పలేం కదా. అలాగే స్వవాసన భ్రమేణైవ క్వచిత్ కేచిత్ కదాచన మృతోయమితి పశ్యంతి కేచిద్యోగి సమగ్రకః. ఒకానొకడైతే ఈ యోగి బ్రతికి ఉన్నాడు, ఈ యోగి మరణించాడు అని ఆ రూపాన్న పరికించటం వారి యొక్క వాసన భ్రమచేత మాత్రమే చెప్తూ ఉంటారు. ఎలాగంటే అసలు ఇది యోగ శాస్త్రంలో అయితే ఇది ఏ విధంగా ఉంటుందంటే కాయ వ్యూహం అని అనబడుతూ ఉంటుంది. అయితే యోగులు ఏం చేస్తారు, తమ యొక్క ప్రారబ్ధ కర్మలను నశింపజేసుకోవడం కోసం వారి యొక్క స్వశక్తి వలన దానికి సంబంధించినటువంటి దేహ సమూహాలను కల్పించుకొని ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అనుభవించి తర్వాత దానికి అంటక వాసనలను మొత్తం కూడా సర్వం నిర్మూలించుకొని వారు కైవల్యాన్ని పొందుతూ ఉంటారు అని తెలియజేయడం కోసం. అయితే రజ్జు జ్ఞానం కలిగినటువంటి సర్ప జ్ఞానం తొలగిపోతుంది. ఏ విధంగా అన్నప్పుడు భ్రాంతి మాత్రం తూ దేహాత్మ తేషాం తదుపశామ్యతి సత్యబోధేన రజ్జూనాం సర్పబుద్ధిరివాత్మని. అంటే ఇక్కడ తాడు ఉన్నది. తాడు అనేటువంటి జ్ఞానం కలగాలి అంటే తాడునందు ఉన్నటువంటి పాము జ్ఞానం అనేటువంటిది అంతరించాలి. ఈ పాము అనేటువంటిది అజ్ఞానం భ్రాంతి ఎప్పుడైతే తొలగిపోతుందో అక్కడ ఉండేది త్రాడే అనేటువంటి సత్య జ్ఞానం కలుగుతుంది. అలాగే జ్ఞానం ఉదయించిన తర్వాత పూర్వదేహ దర్శన భ్రాంతి అనేటువంటిది ఏర్పడగలదు. ఏ విధంగా జ్ఞానం ఉదయించిన తర్వాత అంటే అక్కడ పాము లేదు అని భావించినా కూడా మరి అక్కడ ఉండేది ఏది తాడే అని మనం గ్రహిస్తాం. గ్రహించినా కూడా మనకు అది ఏ విధంగా మనం అయ్యో నేను
చీకట్లో చూసి తాడును పామనుకున్నానే అనేటువంటి ఆలోచన అయితే వాడిని వీడదు కదా. అలాగే జ్ఞానం అనేటువంటిది ఉదయించిన తర్వాత కూడా వాని యొక్క గతంలో ఉన్నటువంటి దేహాన్ని దర్శించడము అనేటువంటి భ్రాంతి, దాన్ని చూడగలిగినటువంటి భ్రాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ వానికి తెలిసిపోతుంది అది భ్రాంతి, అబద్ధము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.